తెలియజేయవలసిన కోరుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మల్లేశ్వరరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన అతిథులందరికీ, అలాగే వేదిక ముందున్న మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మల్లేశ్వరరావు గారిని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి. 2014లో నేను జెడ్పీటీసీగా గెలిచినప్పుడు చాలాసార్లు వచ్చాను. అప్పుడు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అంతమంది మన దగ్గర పార్టిసిపేట్ చేయడానికి వచ్చే వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కేవలం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంత మందిని మీరు గ్యాదర్ చేశారు అంటే ఫ్యూచర్ మన ఇండియాని మన దగ్గర నుంచి కూడా ప్లేయర్స్ పంపిస్తారనే ఈరోజు ఒక నమ్మకం కలిగింది. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ముందుగా గెలుపు ఓటమి అనేది సహజం, కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకుందాం, ఓడిపోయామని ప్రయత్నం చేయడం మాత్రం మానకండి. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచే మొదలు పెట్టండి. స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేయండి, స్టేట్ లెవెల్కి వెళ్ళండి, అలాగే కంట్రీ వైడ్గా నేషనల్స్ లెవెల్లో సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ పార్టిసిపేట్ చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. తప్పనిసరిగా మీ యొక్క అభిలాషను మేము ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి జనసేన నాయకులు ప్రకాష్ గారు వాళ్ళు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా మా తిరువురు గ్రామానికి చేసినటువంటి 2 జిల్లా కర్నూలు నుంచి వచ్చిన బాడీ బిల్డర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే వేదిక మీద పెద్దలకు కూడా. సార్ ఒక 1 వీక్ ముందే ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఆయన స్టూడెంట్తో ఫోన్ చేయించారు. సార్ మా పాప ఇలా నేషనల్ సెలెక్ట్ అయింది, పాప ఒకసారి నేషనల్కి సెలెక్ట్ అయింది వెయిట్ లిఫ్టింగ్లో. అంటే తిరువురులో కూడా ఒక లేడీ ఒక పాపని ఇంత ఎంకరేజ్ చేశారు వాళ్ళ ఫాదర్ అని చెప్పి అవాక్ అయిపోయి మార్నింగ్ 6కి సడన్గా లెగటమే ఆ న్యూస్ లోనే, అరే ఈరోజు గుడ్ న్యూస్ విన్నాము సార్, మీకు ఏం చేయాలని చెప్పండి, నా వల్ల ఏం కావాలి హెల్ప్ అని చెప్పి సార్ చిన్న హెల్ప్ కావాలంటే ఇమ్మీడియట్లీగా వెళ్ళిపోయి సార్కి ఏదో హెల్ప్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిజంగా తిరువురికి ఒక పేరు తీసుకొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీరందరూ కూడా మీరు ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీ ఊరికి పేరు తీసుకొస్తారు. మేడం గారు చెప్పినట్టు డాక్టర్ గారు ప్యాషన్, ఆ ప్యాషన్స్ అసలు అందరూ ఇచ్చేశారు. కానీ మా వ్యక్తిగతంగా ఇటువంటి ఎలా ఉపయోగపడ్డాయి అనేది చిన్న ఉదాహరణ చెప్తాను. మేము కాలేజ్ డేస్లో 60% నాకు అటెండెన్స్, 80% ఉండాలి. సో అమ్మ మనం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవడమే అనుకుంటున్నాం. అలాంటి టైంలో క్రికెట్ టీమ్కి నేను ఓపెనర్గా సెలెక్ట్ అయ్యాను. 25% వచ్చింది. సో నాకు తెలియదు, నాకు తెలియకుండానే నాలో ఉన్నది నాకు 25% ఇచ్చింది. అలాగా మీకు కూడా వెయిట్ లిఫ్టింగే కదా అని తీసేయకూడదు. ప్రతి దాంట్లో ఉపయోగం ఉంటుంది. మీరు రాణించండి. ప్రతి దాంట్లో మీకు ఆ కోటాలో జాబ్స్ కానీ ఇలాంటి స్టడీ సర్కిల్లో కానీ ఉపయోగపడుతుంది. ఇవన్నీ చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గెలుపోవటం ముఖ్యం కాదు, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది బయటికి రావట్లేదు. నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంది, ఇంతమంది పార్టిసిపేట్ చేశారు వాళ్ళని చెప్పి. మిమ్మల్ని అందరినీ చూడడానికి కేవలం ఖచ్చితంగా నేను వస్తాను సార్ అని చెప్పి ఇమీడియట్లీ బయలుదేరి రావడం. అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, అలాగే ధన్యవాదాలు చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు యువర్ కెరీర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు క్రీడాకారులు మరి కార్యక్రమంలో చాలా చక్కగా విశ్లేషించారు. అలాగే చిన్నగారు ఫ్యామిలీ వచ్చిన డైలాగ్ చూసారా, ఫ్యామిలీ ఉపాధి పనిచేస్తున్నారు. ఆయన పౌరులు, వాళ్ళ ఆవిడ పౌరులు, వాళ్ళ అబ్బాయి పౌరులు, వాళ్ళ అమ్మాయి పౌరులు. అలాగే ఆయన పౌరుల్ని కేవలం ఇంటి చేసే బతుకుతున్నారు అనుకుంటా. ఇలాగా సార్ చెప్పినట్టుగా ఎంతో కష్టతరమైన పనులు కూడా చిన్నగారు చాలా చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని అలవోకగా నిర్వహిస్తున్నారంటే ఈ పట్టణ
పెద్దలందరూ కూడా సహకారం ఆశీర్వాదం. అలాగే టీడీపీ శ్రీనివాస్ గారు కూడా ప్రసంగించవలసిన కోరుచున్నాము. ఈరోజు మరి ఈ తిరువూరులో ఈ పవర్ లిఫ్ట్ ప్రోగ్రాము మరి మన మల్లేశ్వరరావు గారు పెట్టారు. మరి ఈ ప్రోగ్రాంకి వచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే మరి ఈ రోజున మన తిరువూరులో ఎంత మంచి కార్యక్రమం మరి మల్లేశ్వరరావు గారు చేశారు. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా మంచి సెలెక్ట్ అయ్యారు. ఇంకా మంచి మంచి ప్రోగ్రాం కూడా ఇలాంటివి చేయాలని చెప్పి మల్లేశ్వరరావు గారిని కోరుతున్నాము. మల్లేశ్వరరావు గారు మాకు ఈ ప్రోగ్రాం మొన్న 4 రోజుల క్రితం చెప్పారు. అయినా సరే మంచిగా ఉంటుంది చేయండి అని చెప్పాము, చేస్తామని చెప్పి కూడా ఆయన గారు మంచి వాతానికి ఈ ప్రోగ్రాన్ని మంచి సక్సెస్ఫుల్ చేశారని చెప్పి సెలవు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అలాగే మల్లేశ్వర గారు